జాగ్రత్త. సరే డాడీ, ఉంటాం. వెళ్దాం పద. ఈ హ్యాపీనెస్సే చాలా రోజుల నుంచి మీ ఫేస్లో మిస్ అవుతున్నాం. అది చేస్తుంది. దాని శవాన్ని చూసి పండగ చేసుకుందామనుకుంటే ఇది ఎలా తప్పించుకుంది? రాహుల్కి సరస్సు ఉన్న ప్లేస్ ఎలా తెలిసింది? అసలు ఆ రౌడీ వెధవల చేతగానితనం వల్లే అయ్యుంటుందా? గాడ్, మాకొక్క ఛాన్స్ ఇవ్వండి మేడం. ఈసారి ఎలాగైనా ఆ అమ్మాయి మిస్ అవ్వకుండా పట్టుకుంటాం. ఏంట్రా చూపు? ఒక అమ్మాయిని బ్లాక్ చేయడం తెలీదు కానీ నీ మొహానికి ఈగో ఇన్సల్ట్ ఫీలింగ్ ఒకటా? మొత్తం ప్లాన్ అంతా నాశనం అయిపోయింది. అదేమన్నా వండర్ విమెనా? నార్మల్ మనిషే కదా, ఎన్నిసార్లు మిస్ చేస్తారు? ఇంత సైలెంట్ గా ఉంటే మిమ్మల్ని ఏమనాలి? చెప్పిన పని కంప్లీట్ చేయకుండా ఇంకొక ఛాన్స్ అని ఎలా అడుగుతున్నావు? మిమ్మల్ని నమ్మడం మేపడం నా తప్పు. వెళ్ళండి. మీ మొహం నాకు చూపించకండి. వెళ్ళండి. ఇప్పుడేం చేద్దాం ఆంటీ? ప్రతిసారి ప్రతి స్టెప్ లో ఫెయిల్ అవుతున్నాం. ఈ ప్రాబ్లం రాకూడదనే దాన్ని దొరికిన వెంటనే చంపేద్దాం అనుకున్నా. అర్థం చేసుకోకుండా మీరే వద్దన్నారు. ఇప్పుడు చూడండి ఏమైందో. ప్రీతి, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకో. నన్ను ఆలోచించుకొని. మనం ఆలోచించడం ఎందుకు? ఫీజు ఇస్తున్నాం కదా, ఆ లాయర్నే అడుగుదాం. హలో. హలో, లాయర్ గారు చెప్పండి. సారీ టు డిస్టర్బ్ యూ. కేసు ఒప్పుకున్నాక తప్పదు కదా, చెప్పండి. సరస్సుని కిడ్నాప్ చేశాం కదండి. తను ఎస్కేప్ అయిపోయింది. ఏ పని మీరు కరెక్ట్ గా చేయరా? ఎందుకు ఇలా సిలీ మిస్టేక్స్ చేస్తున్నారు? అసలు మీరు ఎంత ఎంత సీరియస్ ప్రాబ్లంలో ఉన్నారో మీకు అర్థమవుతోందా? యా మేడం, అంతా మా బ్యాడ్ లక్. హార్డ్ వర్క్ తో సాధించకుండా బ్యాడ్ లక్ ని బ్లేమ్ చేయటం ఫూలిష్నెస్ అవుతుంది. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇష్యూ ఇంకా కాంప్లికేట్ అవ్వకుండా మేమేం చేయాలో చెప్పండి. ఆ అమ్మాయితో నేను చెప్పినట్టు వీడియో ఫుటేజ్ తీశారా? తీసాం. సరే, ఆ వీడియోతో పాటు సరస్సుకి సంబంధించిన వీడియో ఆర్ ఇమేజ్ ఏదున్నా సరే నాకు పంపించండి. ఎందుకు మేడం ఇప్పుడు ఇదంతా? ప్రతి విషయం మీకు చెప్పి తర్వాత ఫ్లాప్ అయ్యింది అని మీరు ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేసే అంత ఓపిక నాకు లేదు. Let me finish what I thought. సరే.
అమ్మ సరసు, నువ్వన్నట్టు వాగ్దేవి కదలిక మాలో ధైర్యం నింపడం కోసమే అయితే ఇప్పుడు మాత్రం నీ మీద ప్రేమతోని కదిలిందమ్మా. రాహుల్, ఇంకేం కంగారు పడాల్సిన అవసరం లేదు నాన్న. తేజ, మీ మేడం కోలుకుంటుంది, ఇంకేం కంగారు పడాల్సిన అవసరం లేదు. త్వరగా రండమ్మా, మా కోసం. మీరు త్వరలోనే ఇంట్లో అడుగు పెట్టాలి. రండమ్మా, రండి. మీకోసం 1000 కళ్ళతో మేమందరం ఎదురు చూస్తున్నాము. సరసు, నీ చాప్టర్ క్లోజ్ చేసి మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది. అది సక్సెస్ అవ్వగానే మా లాయర్ మేడంకి నేను థ్యాంక్స్ చెప్తాను. పెద్ద థ్యాంక్స్. అప్పటి వరకు మిడిసి పడకు. ఆ దేవుడి దయ వల్ల ఈరోజు అమ్మగారిలో కదలికొచ్చింది. మన మనసు కొంచెం తేలిక పడింది. కానీ ఇంకా ఏదో తెలియని అపాయం నీడలా వెంటాడుతోందనిపిస్తుంది. అమ్మగారి కారుకి యాక్సిడెంట్ చేసింది సరిపోక ఆసుపత్రిలో కూడా హత్య చేయాలని చూశారు. ఆ కంటికి కనపడని శత్రువులు ఎవరో కనిపెట్టాలి. మేడం మీద అటాక్ చేసిన మనుషులు నీ మీద కూడా అటాక్ చేశారు కదా. అంటే ఇద్దరు ఒకటే అన్నావు కదా? యారిష్, మొత్తం ఒకరే. పక్కా ప్లాన్తో చేసిన కుట్ర. ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నారు. రాహుల్, ఇన్స్టిట్యూట్లో స్కామ్ చేసిన వాళ్లే దీని అంతటికీ కారణం అనిపిస్తుంది. వాళ్ళెవరో కనిపెడితే ఈ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది. ఆహా, అవునా? మీరు ఇంత ఈజీగా సాల్వ్ చేసేస్తే మేమెందుకు? మేడం లాంటి క్రిమినల్ లాయర్ ఎందుకు? ప్రతి ఒక్కరూ ఒక షెర్లాక్ హోమ్స్ లా అనలైజ్ చేయడం కాదు, దిమ్మ తిరిగే షాక్ తినడానికి అందరూ సిద్ధంగా ఉండండి. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు, దీని వెనకాల ఉన్న మనుషుల్ని మనం సొంతంగా ఛేదించడం కన్నా పోలీసుల సహాయం తీసుకోవడం మంచిది. అవును డాడీ, నేను కూడా అలాగే అనుకున్నాను. నేను సరస్సును తీసుకొని స్టేషన్కి వెళ్తుంటే అన్నయ్య కాల్ చేసి మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాడు. సరస్సు, ఎవరెన్ని కేసులు పెట్టినా నిన్ను విడిపించి బయటికి తీసుకెళ్తాను. నువ్వు ధైర్యంగా ఉండు.
నాకెందుకు సరస్సుని కిడ్నాప్ చేసిన వాళ్లే ఇదంతా ప్లాన్ చేస్తున్నారనిపిస్తుంది. వాళ్లే కావాలని సరస్సు నిరికించారు. ఎస్ఐ గారి దగ్గర ఉన్న వీడియో నిజమో కాదో అని తెలిస్తే గాని మనం సరస్సుని సేవ్ చేయలేం. సరసు, ఆ వీడియోలో మాటలు నీవేనా? ఆ మాటలు నావే బాబు, కానీ ఆ ప్రశ్నలకి నేనెందుకలా సమాధానం చెప్తాను? అసలు నన్ను అలాంటి ప్రశ్నలే వాళ్ళు అడగలేదు. పోనీ వేరే ఇంకేదైనా అడిగారమ్మా? వేరే అంటే ఒకసారి గుర్తు చేసుకో సరసు. ఆ రౌడీ విధవలను బంధించినప్పుడు ఏవేవో ప్రశ్నలు అడిగారు. నేను సమాధానం చెప్పాను. కానీ ఈ వీడియోలో ఉన్నదానికి నా సమాధానాలకి సంబంధమే లేదు. వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నువ్వేం కంగారు పడుకో సరసు, ఏడవద్దు సరసు. మీ గ్రేట్నెస్ తెలియక ఈ క్రైమ్ గురించి ఎంత కంగారు పడ్డానో తెలుసా మ్యామ్? మొత్తం టెన్షన్ ఫ్రీ చేసి కూల్ చేసేశారు. నిజంగా మీలాంటి లాయర్ ఉన్నంత కాలం ఎలాంటి స్కామ్ అయినా క్రైమ్ అయినా అస్సలు భయపడాల్సిన పనే లేదు. ఏంటి మ్యామ్ అలా చూస్తున్నారు? ఇది పొగడ్తలా లేదు. అయ్యో అలా అనుకోకండి. ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేసిన మిమ్మల్ని పొగడ్డం తప్ప మేమేం చేయలేమండి. నాకు మాత్రం ఆ వీడియో చూసిన తర్వాత సరస్సు ఫేస్ ఎలా ఉంటుందో చూడాలనిపించింది. నర్స్ గెటప్ లో వెళ్ళినట్టు కానిస్టేబుల్ గెటప్ లో స్టేషన్కి వెళ్ళి చూడాల్సింది. మ్యామ్ మీరు నాతో కామెడీ చేస్తున్నారా? అలా కాదు ప్రీతి, జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాను. చిల్. మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి మ్యామ్? ప్రస్తుతానికి రిలాక్స్ అవ్వటం. మనం సబ్మిట్ చేసిన ప్రూఫ్ కి, మా గోపాల్ ఇవ్వబోయే టార్చర్ కి ఆ సరస్సు ప్రాబ్లం ఏమీ ఉండదు. సైలెంట్ అయిపోతుంది. బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చినా మళ్ళీ ఏదో కేసు బుక్ చేయించి లోపల వేయిస్తాను. ఆ సరస్సుకి ఇక భవిష్యత్తే లేకుండా చేస్తాను. అవును, శ్యామల గారేరి? బయట ఉన్నారు మ్యామ్. ఏదో ఇంపార్టెంట్ ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉన్నారు. సార్, మా మేడం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఆలోచించిన మనిషి ఇలా ప్రాణం తీసే యాక్సిడెంట్ ప్లాన్ ఎలా చేస్తుంది సార్? యాక్సిడెంట్ గురించి మాకు కూడా డౌట్స్ ఉన్నాయి సార్. కానీ నా వైఫ్కి ఏ సంబంధం లేదండి. దీని వెనుక ఏదో పెద్ద స్కెచ్చే ఉందనిపిస్తుంది. నా వైఫ్ మీద రౌడీలు అటాక్ చేయడం, కిడ్నాప్ చేయడం, ఇదంతా కూడా ప్లాన్ ప్రకారం. బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. వనజా, నీకేం తెలీదు, మధ్యలో నువ్వు మాట్లాడుకో.
ఇలా ఎవ్వరూ మాట్లాడకపోవడం వల్లే చాలా విషయాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. పాపం ప్రీతి మేడం కోసం గుడికెళ్ళింది, ప్రసాదం కూడా తీసుకొచ్చింది, కుంకుమ బొట్టు కూడా పెట్టాలని చూసింది. అమ్మయ్య, వనజక్క కేసిన బిస్కెట్లు బాగా పనిచేస్తున్నాయి. మేడం కండిషన్ చూసి అందరితో పాటు ఇక్కడే ఉండి అందరికన్నా ఎక్కువ టెన్షన్ పడుతుంది. అలాంటి ప్రీతిని అండర్స్టాండ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఇలా డౌట్ పడటం, ఇన్సల్ట్ చేయడం కరెక్ట్ కాదు రాహుల్. డోంట్ క్రై ప్రీతి. ప్రీతి, డోంట్ క్రై. డోంట్ క్రై, వి ఆర్ హియర్. చూడక్క ఎన్ని మాటలు అంటున్నారు. వాగ్దేవి మేడం యాక్సిడెంట్ కేసులో వాళ్ళ కోడల్ని అరెస్ట్ చేశారని తెలిసింది. వాళ్ళని దోషి అనడానికి మీ దగ్గర బలమైన ఆధారం ఏమైనా ఉందా? అవును, ఉంది. అది మీడియాకి రిలీజ్ చేస్తారా? ఒకసారి మేము ఆ అమ్మాయితో మాట్లాడొచ్చా? మేడం, వాగ్దేవి గారిని మీరే యాక్సిడెంట్ చేయించారా? చెప్పండి మేడం, ఏయ్, చెప్పండి మేడం. బుద్ధి జ్ఞానం ఉందా? నిజం తెలుసుకోకుండా మీకు తెలిసిన వార్తలు రాస్తూ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి బుద్ధి లేదు? దొరికిన ఆధారాలు నిజం కాదని నిరూపించడానికి, దీని వెనక ఎవరున్నారో తెలుసుకోవడానికి మా అబ్బాయిలు వెళ్లారు. వాళ్ళు వచ్చే వరకు వార్తలు రాయడం కాదు, ఓపికతో ఉండండి. అంటే ఎవరి మీద మీ అనుమానం? కాసేపట్లో తెలుస్తుంది. కంగారు దేనికి? వాగ్దేవి గారి భర్త అయ్యుండి కోడలకి ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే మీకు మీ వైఫ్కి మధ్య ఏమైనా కోల్డ్ నడుస్తుందా? లేక మీరే ఏదైనా ఇంకొక మాట తొలితే మీ వృత్తి మీద గౌరవం తగ్గుతుంది, ఇచ్చే సమాధానానికి చెంప పగుతుంది. ఎస్ఐ గారు, వాగ్దేవి గురించి మీకు బాగా తెలుసు. ప్రాణం కన్నా పరువుకు విలువిచ్చే మనిషి. వీళ్ల రాతలతో తనని బాధ పెట్టే అవకాశం ఇవ్వద్దు. దయచేసి వీళ్ళని పంపించేయండి. ఏదైనా అప్డేట్ ఉంటే నేను కాల్ చేస్తాను, మీరు వెళ్ళండి. ఫొటోసు వీడియోసు ఏది పబ్లిష్ చేయొద్దు. సరే సార్. అమ్మా సరసు, బాధపడకమ్మా. నీ మీద వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధాలవుతాయమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. నా వల్ల కావడం లేదు మామయ్య. ఇప్పుడు నా భయం, నా బాధ నా గురించి కాదు. ఎన్నాళ్ళు నా మీద అమ్మగారు పెంచుకున్న నమ్మకం, అభిమానం అన్నీ ఈ ఆరోపణలు, అనుమానం వల్ల దూరం అయిపోతాయేమో అనిపిస్తుంది. మన కుటుంబం గురించి నలుగురు గొప్పగా మాట్లాడుకుంటుంటే సంతోషిస్తారు, కానీ టీవీల్లో, పేపర్లో వార్త అయితే మాత్రం తట్టుకోలేరు. దానికి కారణం నేనవ్వడం నిజంగా నా కర్మే అయి ఉంటుంది. అమ్మా అమ్మా సరసు, లేదమ్మా, అలా ఏం జరగదమ్మా. జరగకూడదనే నేను అనుకుంటున్నాను మామయ్య. అమ్మగారు తొందరగా కోలుకుంటారు, కష్టాలన్నీ తొలగిపోతున్నాయి అనుకునే సమయంలో నా వల్ల ఇలా కొత్త సమస్య రావడం, దానివల్ల అమ్మగారి ఆరోగ్యానికి ఏదైనా ఇబ్బంది అయితే
నేను తట్టుకోలేను మామయ్య. సరస్సు నిర్దోషి, కానీ నా దగ్గర ఏ ఆధారం దొరకడం లేదు. సరస్సు మీద ఎఫ్ఐఆర్ ఓపెన్ చేయకముందే తనని విడిపించుకు తీసుకుని రావాలి. మేడం స్పృహలోకి వచ్చే ముందే తనని మేడం కళ్ళ ముందు ఉంచాలి. తన్ని అరెస్ట్ చేయడానికి ఆధారం చూపించారు. కానీ సరస్సు ఎందుకు ఇలా మాట్లాడుతుంది? ఇది అబద్ధమని ఎలా ప్రూవ్ చేయాలి? ఈ టాటూ ఏంటి? సరస్సుకి ఈ టాటూ లేదు కదా? అంటే ఎస్, సరస్సును రిలీజ్ చేసే టైం వచ్చింది. మామయ్య, రాత్రి నుండి మీరేమీ తినలేదు, మందులు కూడా వేసుకోలేదు. చాలా నీరసంగా కనిపిస్తున్నారు. మీరు ఇంటికి వెళ్ళిపోండి. నా నీరసం వేసుకొని మందుల వల్ల, వేయని ఆకలి వల్ల కదమ్మా నీ మీద పడిన నింద. పోయినప్పుడే మాయమవుతుంది. అది కాదు మామయ్య, నేను ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలో తెలియదు. అప్పటి వరకు మీరు ఇక్కడ ఎందుకు? ఎన్నో రోజులు కాదమ్మా, నాకు రాహుల్ మీద నమ్మకం ఉంది. వాడు వస్తాడు, నిన్ను విడిపించుకొని తీసుకెళ్తాడు. సార్, మీరు టిఫిన్ చేశారా? లేదు, వదిలేండి.
నమస్తే ఎస్ఐ గారు. నమస్తే గోపాల్ గారు, కూర్చోండి. అంటే మేడం, సరస్సు ఫేస్ని మీ బాడీకి అటాచ్ చేశాం. అది రాహుల్ కనిపెట్టి సరస్సు కాదని వాదించి సరస్సును రిలీజ్ చేసి తీసుకెళ్ళిపోయాడు మేడం. షిట్, వాడికి అంత నాలెడ్జ్ ఎలా వచ్చింది? అసలు ఆ వీడియో రాహుల్కి ఎవరు పంపారు? ఆ పోలీస్ ఆఫీస్లో పంపించుండొచ్చు మేడం. మరి ఇప్పుడు కేసు సంగతి ఏంటి? ఇంకేముంది మేడం, ఫాల్స్ అలిగేషన్ అని కేసు కొట్టేశారు మేడం. వెంటనే వేరే కేసు బుక్ చేయాల్సింది. అసలే రాహుల్ చాలా కోపంగా ఉన్నాడు మేడం. ఎక్కడ నిజాన్ని పసిగట్టి నా మీద కసి పెంచుకుంటాడని పారిపోయి వచ్చేసాను మేడం. మీ మేడంకి ఇన్ఫార్మ్ చేసావా? లేదు మేడం, ఇప్పుడే చెప్తాను. ముందు తనకి చెప్పు. మొత్తం ప్లాన్ అంతా అప్సెట్ అయింది. వీడియో క్వాలిటీ బాగుందనుకున్నాను కానీ ఇలాంటి క్లూస్ని వాడు కనిపెడతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ వీడియోలో ఉన్నది నేనేనని తెలిస్తే రేపు తప్పించుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. చేసిన తప్పులు తెలిసిపోతే వాగ్దేవి కుటుంబం నన్ను బ్రతకనివ్వదు. ఇప్పుడేం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? ఎలా తప్పించుకోవాలి? ఇదెలా బయటకు వచ్చింది? శ్యామల ఆంటీ దగ్గర రౌడీలే అనుకుంటే ఇప్పుడు ఆ లాయర్ కూడా సేమేనా? ఓ షిట్, ఇప్పుడేం చేయాలి? తేజబాబు, అమ్మగారు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏ ప్రాబ్లం లేదు. నువ్వు కూడా వచ్చేసావు కాబట్టి మా అందరికీ కూడా చాలా హ్యాపీ. సరసు, నువ్వు తొందరగా తిరిగి రావాలని అందరికన్నా ఎక్కువ నేనే వెయిట్ చేశాను తెలుసా? రాహుల్, ఇప్పటికైనా సరస్సు విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వలేదని నమ్మకం వచ్చిందా నీకు? అవును రాహుల్, అయినా సరస్సుని ఎలా విడిపించావు? ఎవరైనా లాయర్ని అసైన్ చేశావా? లేదు తేజ, రాహుల్ లా పాయింట్లు మాట్లాడి తనని విడిపించాడు. ఎలా రా? మనమంతా ఎస్ఐ చూపించిన వీడియోలో సరసు వాయిస్ మీద కాన్సన్ట్రేట్ చేశాం, కానీ అందులో ఉన్న డీటెయిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం అన్నయ్య. ఆ వీడియోలో సరసు అని చెప్తున్న అమ్మాయికి టాటూ ఉంది. అది చూడకుండా ఎస్ఐ గారు చాలా ఎగ్జైట్ అయ్యి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మనం చూపించిన ప్రూఫ్ చూసిన తర్వాత సరసుని రిలీజ్ చేసి మరీ సారీ చెప్పాడన్నయ్య. ఆంటీ టాటూ ఆ వీడియోలో కనిపిస్తోందా? నేను కూడా అబ్జర్వ్ చేయలేదే. సారీ చెప్పక సరస్సు గురించి మనం ఎంత క్లియర్గా చెప్తున్నా అర్థం చేసుకోకపోవడం అతని తప్పు. దీని వెనకాల ఎవరున్నారో ఏమన్నా తెలిసిందా బ్రో? తన మీద కేసు పెట్టిన వ్యక్తి వాడు వాగ్దేవికి శిష్యుడు అని చెప్తున్నాడు, కాని కాదు. వాడి వెనక ఉన్న వాళ్ల గురించి వాకబు చేయమని ఎస్ఐకి చెప్పాను. డాడ్, ఈ కేసుని పోలీసులకు కాదు సిబిసిఐడికి అప్పగించాలి. అప్పుడే ఈ మొత్తం ప్లాన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళంతా
ఖచ్చితంగా బయటకొస్తారు.